దేవుని కృప లేనిదే మనం ఇలాగన గ్యాదర్ అవ్వడం అనేది జరగదు. పర్టికులర్లీ ఈరోజు విషయం ఏంటనంటే క్రిస్మస్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ డిసెంబర్ 25వ తేదీనే యేసుప్రభు పుట్టాడు అనే దానికి ఎటువంటి రుజువు లేకుండా పోయింది కాబట్టి సీజన్లో ప్రతిరోజు సెమీ క్రిస్మస్ అన్నట్టుగా ప్రతిరోజు పండగ అన్నట్టుగా ప్రపంచమంతా నడుపుకుంది కాబట్టి మనము ఈరోజు పండగ అనుకుంటున్నాం కాబట్టి ప్రభువు కూడా మనకు యేసు బాలుని రూపంలో మనకు కనిపిస్తాడు, మన దగ్గరకు వస్తాడని మనం నమ్ముతాం. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ఆయన చెప్పాడు. కాబట్టి మనము ఈరోజు సెమీ క్రిస్మస్గా పెట్టుకోవడంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే కరెక్ట్ డేట్ అది కాదు కాబట్టి పెట్టుకుంటారు. అది కరెక్ట్ అయిన సమాధానం. కాబట్టి ఇది మన క్రిస్మస్, మన ఇంటి క్రిస్మస్ కాబట్టి మనము మన హృదయపూర్వకంగా క్రిస్మస్ను చూడాలి, యేసు బాలుడిని మనం చూడాలి. సరే, ఇప్పుడు ఈ వాక్యంలోకి నేను వెళ్ళాలనుకున్నాను. ఈ వాక్యంలోనికి వెళ్ళేదానికి ముందు ఈ వాక్యాన్ని నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనేటువంటి దానిని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకరోజు పోయిన శుక్రవారం నేను నాకు పండుకొని ఉన్నప్పుడు తెల్లవారుజామున నాకు 3:30 ఆ టైంలో నాకు బహు స్పష్టంగా దేవుని యొక్క స్వరం నాకు వినబడింది. ఏంటంటే నేను ముందు ప్రార్థన చేశాను, దేవా నీ స్వరం నాకు వినబడాలి అంటే దేవుడు మాట్లాడతాడు. సడన్గా అలా చూస్తే వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయి ఎట్లా అనేది కనిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ స్వరం. దేవా నీ స్వరం నాకు వినిపించాలి, మనిషి రూపం లాంటి స్వరం నాకు వినపడాలని నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఆ నైటు నేను అలా ప్రార్థన చేసుకొని పండుకున్నాను. తెల్లవారుజామున 3:30 గంటలప్పుడు నాకు చెవులకు స్పష్టంగా వినపడిన మాట ఏమిటనంటే దేవుడు చెప్పిన మాట ఏంటనంటే దేవుని వాగ్దానాలు భూమి మీద మనుషులకు వెలుగును ప్రసరింపచేస్తాయి, వాళ్ళని వెలుగులో నడిపిస్తాయి అనేటువంటి స్వరము బహు స్పష్టంగా దేవుడు నాకు వినిపించాడు. కాసేపటికి వెంటనే లేచి కూర్చున్నా. నేను ఎంత ఆలోచన చేసినా కూడా ఇది ఏంటి, ఇది ఫస్ట్లో నాకు లైట్ వెలగలేదు. ఇది క్రిస్మస్ సందేశం అనే సంగతే నాకు లైట్ వెలగలేదు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్ చదువుకున్నాను కానీ నాకు అర్థం కాలే. దేవుడు నాకు చెప్పిన మాటకు అర్థం ఏంటి ఒక 3/4 గంట అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది. దేవుడు నాకు చెప్పిన తర్వాత ఆలోచన ద్వారా బయలుపరిచిన విషయం ఏంటంటే ఇది క్రిస్మస్ సందేశం. దేవుడు నాకు ఇచ్చినటువంటి క్రిస్మస్ సందేశం అని నోరు తెరిచి చెప్పినటువంటి మాట ఏమిటనంటే దేవుని వాగ్దానాలు భూమి మీద మనుష్యులకు వెలుగును ప్రసరింపచేస్తాయంట, వాళ్ళు వెలుగులో నడుస్తారంట, వాళ్ళ జీవితాలు బాగుపడతాయంట. ఆయన వాగ్దానాలు మన జీవితాలను బాగుపరుస్తాయి, ఆయన ప్రవచనాలు మన జీవితాలను నడిపిస్తాయి. ఆయన వాగ్దానాలు ఆయన ప్రవచనాలు లేకుండా ఉంటే మన జీవితాలు చీకటిలోనే మగ్గిపోతాయి అనేటువంటి అర్థం వస్తుంది. అది నేను దీనికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు కంప్లీట్ క్రిస్మస్ అంతా కూడా దేవుడు నాకు చెప్పిన దాంట్లోనే ఇమిడి ఉంది. దేవుడు నాకు నోరు తెరిచి చెప్పినటువంటి దానిలోనే అస్సలు క్రిస్మస్ దాగి ఉందనేది నాకు అర్థమయ్యి నేను దేవుడు నాకు ఇచ్చిన తలంపులో మెసేజ్ రూపంలో నేను సెట్ చేసుకున్నాను. ఇంతకు మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం వాగ్దానం చేశాడు అనే దాని గురించి నేను చెప్తాను. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కానీ పర్టికులర్లీ శక్తి కలిగిన వాగ్దానాలు క్రిస్మస్ వాగ్దానాలు. శక్తి కలిగిన వాగ్దానాలు దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకంలో పుడతాడని చెబుతాడు కదా ప్రవచనాలు. ఆయన పుట్టకముందే అవే వాగ్దానాలు. అవి బైబిల్ ఆది కాండం నుంచి చివరి వరకు ఎన్ని దేవుడు ప్రామిస్ చేశాడో వాటన్నిటి లెక్కల శక్తి కలిగిన వాగ్దానాలు. దేవుడు మనుష్య జాతికి చేసిన ప్రామిస్ ఏంటి అని అంటే యేసు రూపంలో ఆయన పుట్టడం, యేసు బాలుని రూపంలో ఈ లోకం పుట్టడమే అవే శక్తి కలిగిన వాగ్దానాలు. వాటికి మించిన వాగ్దానాలు లేవని ఆయన నాకు నోరు తెరిచి చెప్పేంతటి వరకు నాకు తెలియదు. నాకు నిజం చెప్తున్నా, నాకు తెలియదు, నేను అసలు ఆలోచించలేదు. శక్తి కలిగినటువంటి అవే నిజమైన వాగ్దానాలనే దేవుడు నాకు బహు స్పష్టంగా చెప్పాడు. అవి మనుష్యులను వెలుగులోకి నడిపిస్తాయని చెప్పాడు. ఆయన పుట్టడంతోనే వెలుగు ఈ భూలోకంలో స్టార్ట్ అయ్యింది. అంతటి వరకు మనుషుల జాతి అంతా చీకటేగానే ఉండింది. నా వరకు నేను తీసుకుంటే నాకు చిన్నప్పుడు డిప్రెషన్, నాకు తెలియదు అది డిప్రెషన్ అని కూడా, చాలా సఫర్ అయిపోయేవాడిని. ఆ డిప్రెషన్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు నా చేతుల్లో ఏది ఉంటే అది పగలగొట్టేసేసేవాడిని. ముఖ్యంగా నా 2 చేతులు ఇలా పెట్టుకొని నా జుట్టు ఇలా కింద పడిపోతాను. జుట్టు పట్టుకొని ఎక్కువ లాగి పిక్కు మేస్తాను. నేను విపరీతంగా
బీపీ ఎక్కువైపోతుంది, హార్ట్ బీట్ ఎక్కువ. కానీ నాది చాలా చిన్న వయసు కాబట్టి 14, 15, 16 ఏళ్ళ వయసులో నాకు అస్సలు తెలియదు. నాకు ఇది డిప్రెషన్ అనే ఒక వ్యాధిని కూడా తెలియదు. అటువంటి కండిషన్లో దేవుడు నాకు దాని నుంచి సంపూర్తిగా విడుదలిచ్చి, సంపూర్ణంగా స్వస్థతనిచ్చి, లోపల నుంచి అభిషేకాన్ని పొంగి పారేటట్టుగా లాఫింగ్ అనేటివి నాకు ఇచ్చాడు దేవుడు. నాకు లోపల నుంచి ఇచ్చాడు. అదే యేసు ప్రభు పుట్టకున్నా అంటే ఆ డిప్రెషన్, డిప్రెషన్ 4 స్టేజ్లు ఉంటాయి. డిప్రెషన్ 4 స్టేజ్లు నాకు తెలియదు. అప్పుడు తర్వాత తెలుసుకున్నా. ఆ 4వ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు బ్రతకరు, ఖచ్చితంగా చచ్చిపోతారు. వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. నాకు జబ్బు అదొకటి అనే సంగతి కూడా నాకు తెలియదు, చిన్న వయసు నాకు అప్పుడు. అట్లాంటి కండిషన్లో యేసు ప్రభువే లేక ఒక కొత్త నిబంధన నాకు దొరికింది, చిన్న కొత్త నిబంధన నాకు దొరికింది. అది ఆ కొత్త నిబంధన నాకు కానీ దొరకకుండా ఉండింటే, నేను కానీ చదువుకోకుండా మందిరానికి రాకుండా ఉండింటే, నాకెవ్వరు దాని నుంచి పైకి లేపేవాళ్ళు లేరు. నేను చెప్పాలని అంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోయేవాడిని. యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టుకున్నానంటే నా చాప్టర్ ఆడికి క్లోజ్ అయిపోయింది. 15, 16 ఏళ్ళ వయసు లోపలే, 15 ఏళ్ళ వయసు లోపల నా జీవితం ఆడికి ఎండ్ అయిపోయేది. నిజం అది. ఎందుకనంటే యేసు ప్రభు ద్వారా మనుష్య జాతికి వెలుగు ప్రసరించబడింది. ఆయన వాగ్దానాలు, ఆయన చేసిన మన జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో, ప్రవచన రూపంగా ఇచ్చాడో, అవి మనకు వెలుగును ప్రసరింపచేస్తాయి. మన శక్తి, మన బలమంతా ఆయన నోటి మాటల్లోనే ఆయన మనకు చేస్తాడు. చెప్పింటాడు, చూడండి ఇదిగో నువ్వు నా సేవ చేస్తావని చెప్పాడు. చూడండి మన లైఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఇదిగో ఇది చేస్తాను, ఇదిగో అది చేస్తాను. దేవుడు మనకు ఏదైతే వాగ్దానం చేశాడో మన జీవితం అంతా అందులోనే కట్టుబడి ఉంటుంది. అదే మనకు వెలుగు అనేది నాకు దేవుడు చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు దేవుడు చేసినటువంటి శక్తి కలిగిన క్రిస్మస్ వాగ్దానాలకు సంబంధించి మొట్టమొదటి క్రిస్మస్ వాగ్దానము, మొట్టమొదట దేవుడు ఎక్కడ ప్రామిస్ చేశాడు అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏం చెప్తారని అంటే హవ్వకు ఇచ్చినటువంటి వాగ్దానం. మొట్టమొదటి వాగ్దానము హవ్వకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నీకును ఆమెకును వైరం కలుగజేస్తాను. చదవండి అది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసిన స్టోరీనే. అవ్వ పండు తినేస్తుంది, నీకు పాముకు వైరం కలుగజేస్తా, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తా. 2 నీకు పాముకు, నీ సంతానానికి ఆమె సంతానానికి. ఇప్పుడు ఆమె సంతానం మనం పక్కన పెట్టుకుంటే, నేను అనుకునేది కాదు, జరిగింది వాస్తవం ఏంటనంటే పండు తిన్న తర్వాత శాపాలన్నీ పెట్టేసిన తర్వాత అదే పాము ఆ తోట బయటగానో ఆ పక్కగానో, వాళ్ళైతే తోటలో లేరు, వీళ్ళు బయట వచ్చేసారు. బయట వచ్చినప్పటికి ఏం జరుగుతుందని అంటే ఏదో ఒకరోజు అదే సర్పాన్ని అవ్వ చూసుంటుంది. ఏదో ఒకరోజు ఆ సర్పాన్ని చూసినప్పుడు వైరం కలగజేతును, వైరం పెట్టేశాడు. అప్పుడు ఏం జరుగుతుందనంటే ఏమో ఏది దొరికితే అది తీసుకున్న పామును కొట్టడానికి పళ్ళు కొరుకుతూ ముందుకు పోతుంది. చాలాసార్లు పోతుంది. ఆ పాము ఏం చేస్తుందని అంటే చస్తిన బతికితినంట దాంకొని ఎక్కడికక్కడ పారిపోతూ ఉంటుంది. అది ఆమెకు పాముకు మధ్యలో జరిగింది. విపరీతమైన కోపం, నీ వల్లే నేను ఎంతో వేదన, నీ వల్లే శాపము, నీ వల్లే ఇదంతా, దీని అంతటికి కారణం నువ్వేనని దానిని ఎన్నో శాపనార్థాలు పెట్టి పామును అవ్వ తిట్టడం అనేది కూడా జరిగింది. అదంతా జరిగింది కాబట్టి ఈ తప్పించుకోబోయిన పాము ఏం చేస్తుందనంటే అదును చూసుకొని మెడెమకు కొడుతుంది, కాళ్ళ మెడెమకు కాటు వేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? ఆమె నీ తలను చితక దొగ్గుతుంది. అది దేవుడు చెప్పినట్టు ప్రామిస్. అయితే ఇప్పుడు మనం బాగా ఆలోచన చేసుకుంటే నిజమే, పామును తల మీదనే కొడితేనే ప్రాణం పోతుంది, లేకుంటే పోదు. అది తరతరాలుగా జనరల్గా జరుగుతున్నటువంటి ఇష్యూ. అయితే ఇప్పుడు మనము ఇదే స్క్రిప్చర్ని మనము ఇంగ్లీష్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే హిస్ అనే పదం, అతడు నీ తల మీద కొట్టును. కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే, కింగ్ జేమ్స్ వర్షన్ అనేది 1400, 1500 శతాబ్దంలో రాయబడినటువంటి ఇంగ్లీష్ పుస్తకం, అది ఇంగ్లీష్ బైబిల్ గ్రంథం. మన తెలుగు బైబిల్ గ్రంథం అనేది 1860లో అది వచ్చింది, 50లో మనకు వచ్చింది. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ఏముంటుందనంటే అతడు నీ తల మీద కొట్టును, పాము తల మీద. అతడు మన తెలుగు బైబిల్లో ఆవ కొట్టినట్టుగా అట్లా రాయబడి ఉంటుంది. అతడు అని అంటే అర్థం ఎవరు అతడు అని మనం ఆలోచన చేసుకుంటే యేసు ప్రభువే.
యేసు ప్రభువు సర్పము యొక్క తలను చితకగొడతాడనేటువంటి వాగ్దానాన్ని ఎవరికి చేశాడంటే దేవుడు హవ్వకు ఆ ఏదోను తోటలో చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి క్రిస్మస్ వాగ్దానం. ఎందుకంటే నీ సంతానం యేసు ప్రభు పుడతాడు అంటే క్రిస్మస్ న్యూస్, శుభవార్త, క్రిస్మస్. నిజానికి ఈ వాగ్దానము దేవుడు హవ్వకు చేయలేదు. దేవుడు డైరెక్ట్ సర్పానికి శపిస్తూ శాపం పెడుతూ, ఓ సర్పమా నీ తలను చితకగొట్టేటువంటి ఒక వ్యక్తిని నేను ఈ స్త్రీ సంతానం గుండా పుట్టిస్తాను, అతడు వచ్చి నీ తలను చితక కొడతాడు అని సర్పానికి డైరెక్ట్ శాపం పెట్టాడు. ఇంకొక మర్మాన్ని మనం ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, అది నిన్ను తల మీద కొట్టును, నీవు అతని మెడమ మీద కొట్టుదు అని ఇంగ్లీష్ బైబిల్ గ్రంథం మనకుంది. అది నిన్న తల మీద కొట్టును అంటే అది అనంటే హవ్వ సర్పం యొక్క తలను కొడుతుంది అని అర్థం వస్తుంది. తర్వాత సర్పం వెళ్ళి ఆయన మెడమకు కాటు వేస్తావు, అది కింగ్ జేమ్స్ వర్షంలో రాయబడింది. ఇప్పుడు బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏమిటి అంటే, కొత్త నిబంధన చెబుతున్నటువంటి సందేశం కూడా ఏమిటి అని అంటే, సాతాను యేసు ప్రభు మెడమకు సిలువలో కాటు వేసింది, అది జరిగింది. అయితే తిరిగి యేసు ప్రభువు సర్పం యొక్క తలను చితక తొక్కలేదు, కానీ చితక తొక్కిస్తున్నాడు. ఎవరి ద్వారా చితక తొక్కిస్తున్నాడు అని అంటే సంఘము ద్వారా చితక తొక్కిస్తున్నాడు. అది నీ తలను చితక కొట్టును అనే మాట తెలుగు గ్రంథంలో రాయబడింది. ఇట్ షల్ బ్రూస్ ది హెడ్ అనే మాట కూడా ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా రాయబడింది. కాబట్టి దేవుడు సంఘం అనేటువంటి నా పాదాల కింద సాతానుని చితక దొక్కిస్తున్నాడు అనే మర్మం మనకి ఇక్కడ బహు స్పష్టంగా ఉంది. అక్కడే జరిగింది. అయితే ఇప్పుడు మనం దీని గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఎవరిని యందు పుట్టాడనంటే గలతీ 4:5లో ఒక మాట ఉంటుంది, ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట ఉంటుంది. అంటే ఆయన ఎవరి సంతానంగా పరిగణించబడ్డాడంటే ఒక స్త్రీ సంతానంగానే ఆయన పరిగణించబడ్డాడు. అంటే నీ సంతానం కానీ ఏదైతే హవ్వతో మాట చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా లేఖనాలు తర్వాత ఏం కోట్ చేశారనంటే స్త్రీ సంతానము అనేటట్టుగానే అర్థం వస్తుంది. మత్తయి 1:16లో కూడా ఏముంటుందంటే మరియ యందు ఆయన పుట్టెను, యోసేపు ద్వారా మరియకు జన్మించునని రాయబడలేదు. అన్నీ వేరే లేఖనాలలో రాయబడింది, వేరే వాళ్ళు ఈయనకు పుట్టాడు, వాళ్ళకు పుట్టారని. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి మరియ యందు పుట్టెను అనే మాట అంటే ఆయన చెప్పినట్టే స్త్రీ సంతానముగానే యేసు ప్రభు పరిగణించబడి ఇవన్నీ జరిగినాయి. సరే, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ దీని ద్వారా మనకి ఏంటి లాభం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభువును సర్పము మెడిమ మీద కాటేసింది, అంటే సిలువలో చనిపోవడానికి అలాగనే జరిగింది. కానీ యేసు ప్రభు అంతటి వాడే సమాధిలో నుంచి లేచి సాతాను యొక్క తలను చితకదొక్కాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? మరణ బలము కలిగిన వాని శక్తులను ఓడించేశాడంట. హెబ్రీ 2:14లో మరణం యొక్క శక్తి కలిగిన వాణ్ణి యేసు ప్రభు తన మరణం ద్వారా వాని శక్తిహీనుని చేసేసాడని హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 అందులో బహు స్పష్టంగా రాయబడింది. ఆయన సమాధిలో నుంచి లేచి సాతాను యొక్క తలను చితకదొక్కేశాడు. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం ద్వారా పొందిన ఆ ప్రకారమే మరణం యొక్క బలం వారిని అనగా అపవాది మరణం ద్వారా నచ్చింపు చేయటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడైను. ఆయన మరణం యొక్క శక్తి కలిగిన వాణిని బలాన్ని నిర్వీర్యం చేశాడు ఆయన మరణంతోనే బహు స్పష్టంగా అందులో రాయబడింది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే యేసు ప్రభు సెలవులో దాని సాతాను తలను చితుకుదొక్కేశాడు. నీ సంతానం నీకు పాముకు వైరము ఆడికి అయిపోయింది, యేసు ప్రభు కూడా ఆడికి కొట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఆమె సంతానమే కదా మనమందరం కూడా, యేసు ప్రభు తరం అయిపోయింది. మనం ఇప్పుడు సాతాను యొక్క తలను చితక తొక్కాలి.
ఇవి లేఖనాలు చెబుతున్నాయి. యేసు ప్రభు అంతటి వాడే బహు స్పష్టంగా లూకా 10:19 ఏం రాశాడంటే, పాములను ఎత్తి పట్టుకొనుటకు, తేళ్లను ఎత్తి పట్టుకొనుటకు, సర్పాలని చితక తొక్కుటకు మీకు సాతాన బలమంతటి మీద మీకు నేను అధికారాన్ని ఇచ్చి ఉన్నాను. లూకా 10:19 ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మనం ఇంతకీ ఇప్పుడు సాతాన తలను తొక్కుతున్నాము, తొక్కడం లేదా? లేఖనాలేమో ఇచ్చేశారు, నేను అధికారం ఇచ్చేస్తున్నానని యేసుప్రభు చెప్పేశాడు. అవ్వమ్మ తరం అయిపోయింది, తర్వాత వాళ్ళ తరం అయిపోయింది, యేసుప్రభు తరం అయిపోయింది. మన వరకు తీసుకుంటే మనము సాతాన తలను తొక్కుతున్నామా, తొక్కడం లేదా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకుంటున్నట్లయితే, మనం ఇంకా జబ్బుల చేత సఫర్ అవుతున్నాము అని అంటే లేదు, మనం ఇంకా సాతానును తొక్కడం లేదు. అదే మన మీద పెత్తనం జలాయిస్తుంది. మనం ఇంకా విపరీతమైన సమస్యలు గుండా, ఇంట్లో ప్రాబ్లమ్స్ గుండా, రకరకాల ఏది పట్టుకున్న నష్టం అంట అవన్నీ ఏంటంటే అర్థం ఏంటంటే మనకింకా విజయం అనేది సాతాను పైన ఇంకా కలగట్లేదు అనే రోమీలకు రాసిన పత్రిక 16:20 అందులో కూడా బహు స్పష్టంగా రాయబడినటువంటి మాట. రోమా 16 దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. చాలా లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే వాడి తలను మనము తొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ లేడు, భూమి మీద ఉండేటువంటిది మనము ఆయన సంతానం, హవ్వ సంతానము. మరియ యందు యేసు పుట్టాడు కదా, ఆయన యొక్క సంతానం మనము, ఆయన పిల్లలమైన మనము ఖచ్చితంగా సాతాను తలను చితక తొక్కాలి. ఇది దేవుని వాగ్దానాలు చెప్తున్నాయి. నీకు అధికారం నేను ఇచ్చి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అవి ఎన్ని వేషాలు వేసినా సాతానుకు మీరు భయపడద్దు. అవి ఎంత డ్రామాలు వేసినా కూడా అవి చెప్పేవన్నీ అబద్ధాలు. కాబట్టి వాటికి మనము భయపడకూడదు. మనము వాటిని తొక్కాల్సిన వాళ్ళమే, అది గుర్తుంచుకోవాలి. ఒక్కసారి తలను చితక తొక్కినప్పుడు అది చనిపోతుంది, అదంతే. ఎందుకోసం అంటే ఇది దేవుడు పెట్టినటువంటి వైరం, ఇది స్వయంగా దేవుడు పెట్టినటువంటి వైరం. కాబట్టి ఈ క్రిస్మస్ అవ్వకు ఇచ్చినటువంటి దేవుని వాగ్దానము, నీ అతడు నీ తలను కొట్టును. ఇదే క్రిస్మస్ అవ్వకు ఇచ్చిన వాగ్దానం. అతడు అంటే యేసు ప్రభు అని. ఇది మొదటి క్రిస్మస్ అని దేవుడు చేసిన మొదటి వాగ్దానం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ మొదటి వాగ్దానం ద్వారా మనము దయ్యాలపైన మనకు అధికారం ఇచ్చేశాడు. మొట్టమొదటిగా మనము భయపడకూడదు. మనం భయపడకూడదు. చాలా దైవజనులు డైరెక్ట్ సాతానును చూసినటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి లేఖనం ఏంటో, చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఎప్పటికీ మనం సమస్యలను చూసి భయపడకూడదు, దయ్యం ఎదురు నిలబడినా భయపడకూడదు అనేది మనం గమనించాలి. మన ఉన్న ధైర్యం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో అంతే. యేసు ప్రభు అంతటి వాడే 40 రోజులు సాతాను శోధించినా కూడా ఇది రాయబడింది అంతే. రాయబడిన వాక్యాన్ని అయితే వాడిని ఓడించాలి, అంతేగాని మనము వాటికి భయపడకూడదు అనేది మనం గుర్తుంచుకోవాలి. మోషే ద్వారా చేయబడినటువంటి వాగ్దానం, రెండో క్రిస్మస్ వాగ్దానం. రెండో వాగ్దానం దేవుడు చేసింది ఏంటంటే మోషే ద్వారా ఒక వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 18:16 అందులో మనకి ఏం రాయబడి ఉంటుందని అంటే మనకు తెలిసినటువంటి వాక్యమే. ఇది కూడా ప్రాఫిటిక్ మెసేజ్. ఏం చెప్తాడంటే మోషేకి దేవుడు ఏం చెప్తాడని అంటే, మోషే కొండపైకి వెళ్తాడు. కొండపైకి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజల్ని తీసుకురా అంటాడు. ప్రజలు కొండ దగ్గరకు వస్తాడు. అగ్గి రూపంలో ఆ మేఘాలలో దేవుడు కొండ మీదకి దిగొచ్చి దేవుడు డైరెక్ట్ ప్రజలతో మాట్లాడతాడు. ప్రజలతో మాట్లాడితే కాసేపు ప్రజలు భయపడిపోయి, అమ్మో ఇంకా మేము వినలేము, మేము మాట్లాడము, నువ్వే మాట్లాడు మోషే, నువ్వే మాట్లాడు, మేమైతే మాట్లాడలేము అని వివరంగా మోషేకు చెప్తాడు. మోషేకు చెప్పినప్పుడు మోషే దేవుడికి తిరిగి చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిజమే, వాళ్ళు చెప్పిన వాటన్నిటి ప్రకారము, వాళ్ళనితో ఏమైతే చెప్పారో నువ్వు అడిగిన మాట ప్రకారం నువ్వు వాళ్ళకి చెప్పిన వాటన్నిటి ప్రకారము నేను చేస్తాను. నువ్వు మోషే, నువ్వు బ్రతికున్న రాజులు నేను నీతో మాట్లాడతా. అయితే నువ్వు చనిపోయిన తర్వాత వీళ్ళకు ఎవరు మాట్లాడాలి అనే దాని గురించి దేవుడు ఏం చెప్తాడని అంటే, నీలాంటి ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను, నీ సహోదరులలో నీ మధ్యలో నేను పుట్టిస్తానని దేవుడు చెప్తాడు. ఇప్పుడు దాని గురించి మనం తీసుకుంటున్నప్పుడు సరే వాక్యం అది అని ఎవరు చెప్పారు? ఇజ్రాయేలీలు చెప్పారు మోషేకి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటినన్నిటి చొప్పున నీ దేవుడు ఏమేమి అడిగారు వాళ్ళు అని అంటే,
మనకు వేరే దగ్గర ఉంటుంది. ఏముంటుందంటే మేము చచ్చిపోతాం ఆ స్వరం వింటే, మేము ఈ స్వరం వినలేము, మోషే నువ్వే మాట్లాడుకోనని అంటారు. చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినగలవు. ఆయన మాటను నువ్వు వినాలి. చాలామంది యెహోషువ కదా, తర్వాత వేరే ప్రవక్తలు కదా అంటారు. కానీ మోషే లాంటి ప్రవక్త యెహోషువ కాదు, మోషే లాంటి ప్రవక్త యెషయా కాదు, మోషే లాంటి ప్రవక్త ఇర్మియా కాదు, మోషే లాంటి ప్రవక్త వేరే దానియేలు కాదు, ఎవ్వరూ కాదు. ఎందుకు కాదని నేను అంటున్నాను అని అంటే, మోషే పరిపూర్ణమైన ప్రవక్త, వీళ్ళు పరిపూర్ణులు కారు. మిగిలిన వేరే దైవ సేవకులు వేరే ప్రవక్తలు కూడా పరిపూర్ణులైన వాళ్ళు కాదు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంసోన్ తీసుకోండి, సంసోన్ శక్తి బలం అధికంగా ఉండింది, కానీ ఒక వ్యభిచార పాపంలో పట్టుబడి ఎలాంటి చావు చనిపోయినాడు. ఆయన పూర్ణ ప్రవక్త అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ఎవరు కూడా. యెహోషువ ప్రవక్తను మనకి ఎక్కడ రాయబడలేదు. ఆయన న్యాయాధిపతి, యుద్ధాలు చేస్తాడు. మోషే తర్వాత వచ్చింది పూర్ణ ప్రవక్తగా అన్ని క్వాలిటీస్ ఒక్క యేసు ప్రభులోనే ఉన్నాయి. ఒక్కసారి దీన్ని డీప్గా ఆలోచన చేస్తే, మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? అనేక పిల్లలు నైలు నదిలో పారవేయబడడం జరిగింది. యేసు ప్రభు పుట్టినప్పుడు అనేక పిల్లలు రామాలో అంగలార్పు జరిగి అనేక పిల్లలు చంపవేయబడడం జరిగింది. ఆయన పుట్టిన తోడనే కాదు, ఇజ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుంచి ఆయన కనాన దేశానికి నడిపించాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో నుంచి మనల్ని పరలోకానికి నడిపిస్తాడు. మోషే ధర్మశాస్త్రం ఆయనలో నుంచి వచ్చింది, పాత నిబంధన వచ్చింది. యేసు ప్రభులో నుంచి కొత్త నిబంధన వచ్చింది. అన్నిటికీ ఈక్వల్. లాస్ట్కి మోషే చనిపోయినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఆయన డెడ్ బాడీ కంట మిఖాయేల దేవదూత కాపలా ఉంటుందంట, సాతాన్ని ఎత్తుపోకుండా. యూదా రాసిన పత్రికలో మనకు ఉంటుంది. అంటే డెడ్ బాడీకి దేవదూతల కాపదల ఏంటి? ఎప్పటి వరకు కాపదల అంటే ఇప్పటి వరకు డెడ్ బాడీ పరలోకంలో లేదు. యేసు ప్రభు శవం, మోషే శవము భూమిపైనే ఉంది. భూమిపైన ఎక్కడుంది? ఈ వరకు సమాధి, మోషే సమాధి లేదు, కానీ దేవదూతలు ఇప్పటికీ కాపలా పెట్టే ఉన్నారు. కాపలా సమాధికి కాపలా, దేవదూతల కాపలానే ఉంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన సమాధిలో ఎవరు బయటికి తీసుకొని వచ్చారు? దేవదూతలు తీసుకొని వచ్చారు. ఇన్ని సిమిలర్ క్వాలిటీస్ మోషేకు యేసు ప్రభుకు మాత్రమే ఉంటాయి తప్ప వేరెవ్వరికి కూడా అది చెల్లదు, వేరెవ్వరికి కూడా చెల్లదు. అన్నిటికీ మించి దేవుడికి అతి దగ్గరగా నడుచుకోబోయగలిగిన వ్యక్తి ఒక్క మోషేనే. మోషే తర్వాత మనుష్య జాతిలో పుట్టింది ఒక్క యేసు ప్రభునే. ఇంకెవ్వరికి కూడా. అందుకే నా వంటి ప్రవక్త అనంటే కంప్లీట్గా ఆయన యేసు ప్రభు తప్ప వేరే ఇంకొకరు ఎవ్వరూ లేరు. దీని గురించి యేసు ప్రభు స్వయంగా యోహాను సువార్త 5:46 రాస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 46లో నా గురించి మోషే చెప్పాడని బహు స్పష్టంగా యేసు ప్రభు అంతటి వాడే చెప్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 46, 47. యోహాను సువార్త 5వ అధ్యాయము 46, 47. అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురు. అతడు నన్ను గురించి రాసెను. మోషే యేసు ప్రభు గురించి రాయబడినటువంటి ఒకే ఒక్క లేఖన భాగం అది ఒక్కటే. ఇంకా వేరే ఏది కూడా యేసు ప్రభు గురించి మోషే ప్రవచించలేదు. మోషే యేసు ప్రభు గురించి వేరే ఇంకెక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవచించలేదు. ఏకైక ప్రవచనము యేసు ప్రభు గురించి రాయబడినటువంటి గ్రంథము, అది యేసు ప్రభు గురించి రాయబడినటువంటి లేఖన భాగము పర్టిక్యులర్లీ అది ఒక్కటే. ఇప్పుడు నా మాట మీరు, ఆయన మాట మీరు వినాలని దిశోపదేశకాండం 18:16 ఉంది. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? మోషే మాట మీరింటే నా మాట మీరు వింటారు. అంటే ఆయన మాట మీరు వినాలన్నారు. అదే ఇది. యేసు ప్రభు అంతటి వారే ఆ ప్రవక్తను నేనేనని ఆయన చెప్పుకుంటున్నాడు. ఒక అడుగు ముందుకేస్తే ధర్మశాస్త్రాన్ని స్టడీ చేసిన అపోస్తులుడైన పౌలు కూడా ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22లోను 24, 25లోను కూడా బహు స్పష్టంగా పౌలే బల్ల గుద్ది చెప్తాడు ఆ ప్రవక్త యేసు ప్రభు తప్ప ఇంకొకరు లేరని. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులో నుండి నీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. అవును. 25 కూడా చదవండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకం
ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులలో చెప్పిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మిగతట్లేకి మనకు లూకాసు వార్త 7:16లోను తీయద్దులేండి, చదవద్దులేండి. 7:16లోను, లూకాసు వార్త 24:19లో కూడా యేసు ప్రభు ఒక ప్రవక్త అని బలంగా అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు మనం దీనిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే షాకింగ్ కలిగించే ఒక విషయం ఏంటంటే, మోషేని ఇజ్రాయేలీలు మోషే మాట వినకుండా తోసేశారు, వాళ్ళు వినలేదు. అదేలాగున యేసు ప్రభు మాట కూడా ఇజ్రాయేలీలు వినలేదు, ఆయనను కూడా తోసేసేసారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం? మనం వింటున్నామా, వాళ్ళలాగా తోసేస్తున్నామా? ఈయనైతే మనం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. వింటున్నాము అని కానీ మనము ఓకేనని కానీ చెప్తున్నట్లయితే మనం దేవుని యొక్క మాట ఆయన మాట మీరు అన్ని విషయాల్లో వినాలి. వినుకున్నా అంటే ఆ జనంలో నుంచి కొట్టేస్తానని వాక్యం ఉంది. కాబట్టి మనం ఆయన మాట వింటున్నాము అని అంటే అర్థం ఏంటంటే అన్ని లేఖనాల ప్రకారం జీవించాలి. కొన్ని మాత్రమే విని కొన్ని వదిలిపెట్టుకొని మనం అలాగ ఉండకూడదు. దీనికి అన్ని అంటే జీవితంలో ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో వాక్యానుసారం జీవించాలి. కొంతమంది కొన్ని ప్రకారమే జీవిస్తారు, కొన్ని వాక్యానుసారం జీవించరు, వదిలేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు. మనం అలాగ ఉండకుండా అన్ని విషయాల్లో లేఖనం ఏమి చెబుతుందో అలాగుననే మనము జీవించాలా. ముఖ్యంగా ఆయన మాట వినాలా. ఎవరు? యేసు ప్రభు మాట. మోషే చెప్పింది, నాలాంటి ప్రవక్తను మధ్యలో పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలా. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు మోషే మాట వినంటే నా మాట వింటారు, మీరు ఆయన మాట వినలేదు కాబట్టి నా మాట మీరు వినరు. అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు వినాల్సింది పర్టికులర్లీ యేసు ప్రభువు మాట. యేసు ప్రభు మాటలు మనం వింటున్నామా లేదా అనేది మనల్ని మనం 1కి 10 సార్లు పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు మాట అంటే యేసు ప్రభు ఇంకొక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రభువా నీ స్వరం నేను వినాలని చెప్పాను కదా, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నేను ఆ నైటే ప్రార్థన చేసుకొని నేను పండుకునేటప్పటికి నాకు ఆ తెల్లవారుజామునే నాకు దేవుడు చెప్పింది, దేవుని వాగ్దానాలు భూమి మీద మనుషులకు వెలుగునిస్తాయి, వాళ్ళు వెలుగులో నడుస్తారు వాళ్ళని దేవుడు నాకు చెప్పాడు. అంటే దేవుని యొక్క స్వరము నాకు వినబడింది. దేవుని యొక్క స్వరము, దేవుని స్వరాన్ని నేను విన్నా. ఆయన స్వరము మనం ప్రతి ఒక్కరం మనందరూ కూడా వినాలి. దేవుడు నీతో మాట్లాడాలి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే మనము కంప్లీట్గా ఈ లేఖనాన్ని నెరవేర్చిన వారమవుతాం. అప్పుడు మాత్రమే ఈ క్రిస్మస్ యొక్క మోషే వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మనం దేవుని స్వరం వినగలిగే ఆ స్థాయికి వెళ్ళకుండా ఉన్నాము అంటే నిజమైన ఆ స్థాయి మనకు, నిజమైన క్రిస్మస్ స్థాయి లేదు. నిజమైన మోషేతో చేసిన వాగ్దానం మనము ఇంకా రీచ్ అవ్వలేకున్నాము అనేది రెండవది. ఇప్పుడు సరే, మూడవ ఒక వాగ్దానం ఏంటనంటే యెషయా ద్వారా చేయబడిన యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అది ఒకసారి దాంట్లో మనకు తెలుసు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనేటువంటి వాగ్దానం మనకు అక్కడ వస్తుంది. కానీ దానికి మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దానికి ముందు ఏం జరిగింది, దాని వెనకలు ఏం జరిగింది, దాని కాన్సెప్ట్ ఏంటని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అని అంటే, అది ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే దేవుడు చెప్తాడు, ఇజ్రాయేలీలు సిరియా రాజు, ఇజ్రాయేల్ దేశం రాజు, సిరియా దేశం రాజు, ఇద్దరు రాజులు కలుపుకొని యూదా రాజు మీదకి యుద్ధంకి వస్తారు. ఇజ్రాయేలీల రాజు, సిరియా రాజు ఇద్దరు కలుపుకొని యూదా రాజు మీదకి యుద్ధానికి వస్తారు. యూదా రాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కానీ జనం అయితే చుట్టుకొని ఉంటారు. ఈయన భయపడతాడు, యూదా రాజు భయపడతాడు. భయపడి ఆయన గుండె, ఆయన జనమంతా, యూద జనమంతా నీరు గారిపోయినప్పుడు అప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడి, యెషయా నువ్వు లేచి నీ కొడుకుని తీసుకొని ఫలానా ఏటుగట్టుకి వెళ్ళిపో, కాలువ గట్టుకి వెళ్ళిపో, అక్కడ రాజు నీకు, యూదా దేశపు రాజు, అమధ్య రాజు నీకు కనిపిస్తాడు, ఆయనతో ఈ మాటలు చెప్పు. ఏ మాటలు చెప్తావు అని అంటే, ఆ ఇద్దరు రాజులు వచ్చారు కదా, వాళ్ళు నిన్నేం చేసుకోలేరు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు, వాళ్ళని నిన్ను ఓడించి నిన్ను స్వాధీనం చేసుకుంటారేమో భయపడతాయేమో. వాళ్ళు ఆ దేశానికి, సిరియాకు వాళ్ళకి దమస్కు రాజధాని, వాళ్ళ దేశానికి వాళ్ళే అవుతారు. ఈ ఇజ్రాయెల్కు షోమ్రోనుకు రాజధాని
ఈ ఎఫ్రాయింకి రాజధాని షోమ్రోన్. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ అని అర్థం. ఇది వాళ్ళ రాజ్యం వాళ్ళు పరిపాలించుకుంటారు, నీకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు నీ దగ్గరికి రారు అనే మాట చెబుతాడు. ఎవరు? యెషయి యూదా రాజుతో చెబుతాడు. చెబుతూ ఒక సూచన అడుగు అని అంటాడు. ఒకటి ఏదన్నా నువ్వే ఒక దేవుని ఒక సూచన అడుగు అంటే అప్పుడు అమజ్య రాజు ఏమంటాడంటే, యూదా రాజు, అమ్మ దేవుని నేను శోధించను, నా దేవుని నేను శోధించను, సూచన నేను అడగనని అంటాడు. సూచన నేను అడగనంటే అప్పుడు యెషయి ఏం చెప్తాడనంటే, ఇదిగో మీరు ఎంతకాలము మనుషులను విసిగించింది చాలక దేవుణ్ణి కానీ విసిగిస్తారా? ఇదిగో దేవుడే ఒక సూచన మీకు ఇస్తాడు. కన్యక గర్భవతి అయ్యి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానియేల్ అనే పేరు మీరు పెట్టడం జరుగుతుంది. ఇదిగో ఆ బాలుడు మంచిని స్వీకరించి చెడును విసర్జించేంతటి వరకు, ఆ తెలివి వచ్చేంతటి వరకు కూడా ఆ తెలివి రాకమునుపు ఆ రాజుల రాజ్యము వాళ్ళకి పోతుంది. ఆ సిరియా రాజు, అమజ్య రాజు, సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు ఉన్నారు కదా, వాళ్ళ మీదకి అషూర్ రాజును పిలిపిస్తా. ఈ 2 రాజ్యాలు ఎగిరిపోతాయి. ఈ పిల్లోడు పుట్టి, ఈ పిల్లోడు మాటలు కూడా మంచి చెడు తెలియకముందే, అంటే 3 ఏళ్ళ లోపల వయసు వచ్చేటప్పటికి ఈ పిల్లోడు అమ్మ నాయన అని పిలవక మునిపే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ పిల్లోడు ఇంకొక కురంత పెరుగుతాడు కదా, ఇంకొక కురంత పెరిగి అమ్మ నాయన అని పలుస్తాడు చూడండి. పలికినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటాడు చూడండి. ఆ వయసు వచ్చేటప్పటికి అంటే 6 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆ పిల్లోడు పాలు పెరుగు తింటాడు. అంటే పాలు పెరుగు అంటే అర్థం ఏంటంటే, మనకు లేఖనాలు బహు స్పష్టంగా అక్కడే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చదవండి, మళ్ళీ తర్వాత చదవండి. అది అందులో ఏముంటుందంటే పాలు పెరుగు అని అంటే అర్థం ఎందుకు వాళ్ళు చెప్పినారు అని అంటే 27వ వచనం 7:27లో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, దేశమంతా యుద్ధం వల్ల కరువు వచ్చేస్తుంది. దేశమంతా యుద్ధం వల్ల కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు కరువులు ఎలా బతకాలి అని అంటే, ఒక ఆవును పెట్టుకొని 2 గొర్రెలను పెట్టుకొని ఆ ఆవు పాలు మేకల పాలు తీసుకొని మీరు తిని బతకాలి, మీకు పంట అనేది మీకు దొరకదు. కరువుకు గుర్తు. ఆ పిల్లోడు పెరిగి అన్నము రొట్టెలు వాళ్ళకి దొరకక ఆ పిల్లోడు పాలు పెరిగి తింటాడు. అది అక్కడ జరిగినటువంటి సందర్భం, అది అక్కడ జరిగినటువంటి గుర్తు. అది ఏ అషూర్ రాజు అయితే వచ్చి సిరియాను ఇటు ఇజ్రాయెల్ని గెలుచుకొని వెళ్ళిపోతాడు, ఇదిగో యూదా దేశాన్ని కూడా నిన్ను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నిన్ను కూడా వాళ్ళు కంప్లీట్గా మొత్తం మీరు కూడా పట్టబడిపోతారు అనే మాట అయితే చెబుతాడు. ఈ షోమ్రోన్ ఇది సిరియా ఇజ్రాయెల్ దేశానికి 3 ఏళ్ల లోపలే, అంటే బాబుకు మంచి చెడ్డు తెలివికి తలగడానికి రాకమునిపే ఆ 2 దేశాలను దోపిడీ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ రాజు వచ్చి అషూర్ రాజు వెళ్ళిపోతాడు. ఈ పిల్లోడు ఇంకొకరంత పెరిగేటప్పటికి, అంటే ఒక 5-6 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి పిల్లోడికి తిరిగి యూదా దేశాన్ని కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాడు. మనకి 8వ అధ్యాయం వచ్చేటప్పటికి, యెషయా గ్రంథం 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అప్పుడు తిరిగి యెషయా వెళ్ళిపోయి ఇంకొక ఆమెను ఒక ప్రవక్తని పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఇంకొక బాబు పుడతాడు. ఆ బాబు పుట్టినప్పుడు ఈ విషయాలన్నీ కూడా జరుగుతాయి. అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పోయినారు కాబట్టి ఇతర దేశపు రాజులు వీళ్ళ మీదకి వచ్చినారు. అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపంలో ఏం చెప్పాడనంటే, యెషయా నువ్వు పెళ్లి చేసుకొని ఒక బాబును కాను, ఈ పిల్లోడికి ఈ వయసు వచ్చేలోపు ఒక రాజులు వచ్చి దేశాన్ని స్మాష్ చేస్తారు, ఆ పిల్లోడికి మాటలు రాకముందే ఈ దేశాన్ని మొత్తం కుల్లగొట్టేస్తారని శాపం పెడతారు. ఈ సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే, టకాని ఫ్యూచర్ ప్రవచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారునిగా ఉంటుంది. ఇదే దావీదుకు జరిగింది కూడా. దావీదు ఏం చెప్పాడు, ఆయనకున్న బాధల్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్గా ఇదిగో వాళ్ళు నా అంగీని పెరుక్కున్నారు, నా అరిచేతులు పొడిచారు. అంటే వీళ్ళ బాధల్లో పొందుకుంటూ బాధ కష్టపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు ఆటోమేటిక్గా ఫ్యూచర్ ప్రవచనాలు రిలీజ్ అవుతాయి. దీనికి లింక్ ఉండదు. దేవుని మాటలు అలాగనే అస్పష్టంగానే ఉంటాయి, స్పష్టంగా ఉండవు. ఎందుకు అస్పష్టంగా ఉంటాయి అని అంటే, నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడొక మాట, అది శాపం. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇది ఎవ్వరికి చాలామందికి తెలియదు, కానీ కొద్దిమంది పాస్టర్లకి తెలుసు. అప్పటి నుంచే దేవుడు అస్పష్టంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు స్పష్టంగా మాట్లాడేవాడు. అప్పటి నుంచే ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా, అక్కడ ఆజ్ఞ ఇక్కడ, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది వీళ్ళకి సరే, దీనికి అంతటికి సంబంధించి ఇదిగో కన్యక గర్భవతి కుమారునిగా అంటుంది. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనమేం నేర్చుకోవచ్చు అని అంటే, దేవుని ఉగ్రతను దేవుడు యూదా దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద కుమ్మరించాడు. ఇప్పుడు ఉగ్రత అనేది మన మీదకి రాకూడదు.
ఇది ఉగ్రతకు గుర్తున్నట్టుగా ఈ క్రిస్మస్ వాగ్దానం యెషయాకు చేయబడింది. కాబట్టి దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. దేవుని ఉగ్రత గురించి మనం తప్పించబడాలనంటే మనకు లేఖనాలు బహు స్పష్టంగానే మనకి ఏం చెప్తున్నాయనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యేసు మాటలు మనం వినాలి, యేసు ప్రభువును మనం నమ్ముకోవాలి. అప్పుడే మనము ఉగ్రత నుంచి తప్పించబడతాం. లేకుంటే ఇజ్రాయేలీలు ఎట్లా కష్టపడ్డారు, ఎలా వాళ్ళకు దేశంలో అన్నం లేకుండా పోతుంది. పాలు తేనెలే తిని ఒకరు ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను పెట్టుకొని, ఒక ఆవును పట్టుకొని బ్రతికేవాళ్ళంట. అంత కరువు, అంత ఆర్థిక పరంగా నష్టపోతారు. మీరు ఆర్థికంగా మీరు బాగా అవ్వాలా, మీరు ఫైనాన్స్ సంబంధంగా బాగా అవ్వాలనంటే యేసు ప్రభువును నమ్మాలి. ఇది లేఖనము చెప్తున్నటువంటి మాట. ఇది ఒక్క మనిషికి చెబుతున్న మాట కాదు, యూదా దేశం అంతటికి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇజ్రాయెల్ దేశం అంతటికి చెప్తున్న మాట, సిరియా దేశం అంతటికి దేవుడు చెప్తున్నట్టు మాట, వేరే దేశం అంతటికి కూడా అన్య జనాంగాలన్నిటికీ చెబుతున్నటువంటి మాట. ఇదే సిరియా దేశానికి 2-3 రోజుల కిందట న్యూస్ చూస్తే అల్లకల్లోలం అయిపోయింది. సిరియా దేశం మొత్తం 14 రాష్ట్రాలు, కానీ 3 రాష్ట్రాలకే ఆయన ఎన్ని రోజులు ప్రధానమంత్రి ఉంటాం నాకు తెలియదు. 3 రాష్ట్రాలకేనంట. చాలా ఏళ్ళ నుంచి అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటి లాక్కున్నారంట. ఆయన ప్రధానమంత్రి జస్ట్ 3 రాష్ట్రాలకేనంట. అంత ఘోరాది ఘోరంగా ఎందుకు అయిపోయిందా అని నేను ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఇలాంటి ప్రవచనాలే, వేరే ఏం కాదు, ఇలాంటి ప్రవచనాలే. వాళ్ళు ప్రేమ కలిగి వ్యవహరించినట్లయితే ఇజ్రాయేలీలతో దేవుడు వీళ్ళని బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వీళ్ళకి వ్యతిరేకంగా లేస్తే ఎలా ఆశీర్వదిస్తాడో, అబ్రహాంకి ఏం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వాడిని శపిస్తాను. అది ఇజ్రాయెల్ ప్రామిస్ అది. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. మనం ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోకి ఆశీర్వాదాలు అనేటువంటివి మనకు దిగుతాయి. సరే, చివరిగా 4వ మాట చెప్పేసి నేను ముగిస్తాను 2 నిమిషాల్లో. మీకాకు దేవుడు చేసినటువంటి వాగ్దానం 5:2. మీకు 5:2లో మనకు బహు స్పష్టంగా ఏముంటుందంటే, ఎఫ్రాతా బెత్లెహేమ, నువ్వు నా జనులలో నా దేశం స్వల్పమైన దానివి కావు అనేటువంటి మాట మనకు తెలిసినటువంటి లేఖనం ఇది. దీని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఎఫ్రాతా అనేటువంటిది బెత్లెహేము యొక్క పాత పేరు. అది విధేయతకు గుర్తు. అది విధేయత. ఎఫ్రాతా అంటే ఒక విధేయత అనేటువంటి అర్థం వస్తుంది. ఒక విధేయత అనేటువంటి ఒక అర్థం. ఎఫ్రాతా అంటే విధేయత. చదవండి ఒక్కసారి. అది బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి చాలు. అంటే అర్థం ఏంటంటే, ఎఫ్రాతా అనేటువంటిది బెత్లెహేం యొక్క పాత పేరు. విధేయత అనేటువంటి అర్థం వస్తుంది. ఇదే ఎఫ్రాతాలోనే పోయి అక్కడే పాతి పెట్టబడము అక్కడే జరుగుతుంది. అయితే దేవుడు అదే ప్రాంతంలోనే తిరిగి దేవుడు అద్భుతంగా యేసు ప్రభు యొక్క జన్మ అనేది అక్కడ జరగడం జరుగుతుంది. ఒక్క రాహేలు విషయంలోనే కాదు, కానీ ఎందుకు యేసు ప్రభు బెత్లెహేంలోనే జన్మించాలని వచ్చి నేర్చుకుంటే, ఒక రాహేల్ అనేది ఒక సమాధానం. ఇంకొక సమాధానం ఏమిటి అని అంటే, బోయాజు ఇండ్లు బెత్లెహేంలోనే ఉండింది. మనకు యూట్యూబ్లో ఎప్పుడన్నా కానీ చూడండి, లాస్ట్ ఇయర్ వాళ్ళు లవ్ గాస్పల్ వాళ్ళు ఒక వీడియో చేశారు దీని గురించి. లవ్ గాస్పల్ వాళ్ళనేటువంటి వాళ్ళు ఒక లెంత్ వీడియో బాగా చేశారు. ఎందుకు బెత్లెహేంలోనంటే, బోయాజు ఇండ్లు బెత్లెహేంలో ఉంది. బోయాజు ఎవరు అని అంటే, యెష్షీ వాళ్ళ నాయన, అంటే దావీదు వాళ్ళ నాయన బోయాజు. రూతు భర్త. వాళ్ళు యూదా గోత్రం కాబట్టి వాళ్ళు పెద్ద ఆస్తిపరులు, పెద్ద ఇండ్లు. అది ఆ ఇండ్లు బోయాజు నుంచి యెష్షీకి వస్తుంది, యెష్షీ నుంచి దావీదుకు వస్తుంది. దావీదు అంతటి వాడే 7 ఏళ్ళు ఇక్కడ హెబ్రోన్లో యూదా దేశంలో ఉన్నప్పుడు ఇక్కడ అదే ఇంట్లో ఉండి ఆయన ఉన్నాడు అనేటువంటి లేఖనాలు, చారిత్రక ఆధారాలు కూడా అందులో ఉన్నాయి. కంప్లీట్గా రాజు అయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి ఆయన షిఫ్ట్ అయిపోయినాడు. అంటే అది ఒక రాచరిక కుటుంబం, అది రాచరిక యూదా గోత్రం యొక్క కుటుంబం. అది ఆ ఇల్లు ఏమైపోయిందనంటే పశువుల పాక అయిపోయింది. రాను పశువుల పాక అయిపోయింది. వీళ్ళకి ఏ ఇల్లు తావులేక కరెక్ట్ అదే ఇంట్లో డెలివరీ అవుతారు. చారిత్ర ప్రకారం క్లియర్గా దీనిని లవ్ గాస్పల్ వాళ్ళు రుజువు చేసి మరి చూపించారు వాళ్ళు. ఇది చరిత్ర బైబిల్ పండితులు చెప్పే విషయం. అదంటే యేసుప్రభు ఎందుకు బెత్లెహేంలో పుట్టాడంటే, అది రాచరిక వాళ్ళ ఇల్లు. అది యేసుప్రభు వాళ్ళ ఇల్లు. రాజు కదా, ఈయన కూడా రాజులాగా ఆ ఇంట్లోనే పుట్టాలి. కాకపోతే ఆ ఇల్లు పశువులు పాకగా అయిపోయింది. అయితే యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, అల్పమైన దానివని నువ్వు అనుకుంటున్నావేమో బెత్లెహేం అంటే, కరెక్ట్ దీనిని బట్టి మనకి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, నాదేముంది, నాకు చదువు రాదు కదా, నాకేముంది, నేనేం చేయలేను కదా అనేటువంటిది ఎవ్వరు చేయకూడదు, ఎవరు ఆలోచన రాకూడదు. ఎందుకనంటే నువ్వు మనిషివి, నేను మనిషిని. మనిషి అంటే దేవుని ఆత్మ
కలిగినటువంటి వ్యక్తులం మనం. దేవుని ఆత్మ ఎలాంటిదంటే శక్తి కలిగింది. ఆ మాట, ఆ ఆత్మ ఎంత శక్తి కలిగిందో మనకి ఇప్పుడు తెలియదు, మనం చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. మన ఆత్మ విలువ ఎంత విలువైందని అంటే అందుకోసం ఆయన మనిషిగా పుట్టాడు, అందుకోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఎందుకు కొన్నాడంటే మన ఆత్మ శక్తి కలిగింది. అది నీకు చదువు లేకున్నా, మనం పేదవాళ్ళమైన ఎట్లా మనం నాకు ఏమీ లేదే అని అనుకునేదానికి వీలు లేదు. మనం ఎంత అల్పులమైనా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అల్పులము కాదు, దేవుని దృష్టిలో మనం గొప్పవారం అనేది మనం గుర్తుంచుకోవాలి. యేసుప్రభు అంతటి వాడే ఆయన బ్రతుకున్న రోజుల్లో చిన్న పిల్లలంతా ఆయన దగ్గరకు వస్తా అంటే తోసేస్తా అంటే ఏమంటాడు, నా దగ్గరకు రానివ్వండి, ఎందుకంటే చిన్న బిడ్డల లాంటిదే దేవుని రాజ్యం. అంటే మనుష్యులను ఆయన ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు యేసుప్రభు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళల్లో ఉన్న ఆత్మ యొక్క విలువ ఆయనకు తెలుసు. ఒక దగ్గర పౌలు కూడా ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మనం ఇప్పుడు ఉన్నాము కదా, ఇప్పుడు ఆయన సమాధిలో నుంచి లేచినప్పుడు యేసుప్రభు మహిమ రూపంలో ఎలాగున్నాడో మనం ఇప్పుడు కూడా అలాగే ఉంటాము మనము. అయితే ఇంక ముందుకు రాకడ తర్వాత పరలోకంకి అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమై ఉన్నామో అది బయలుపరచబడలేదు. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? అది ఇంకా బయలుపరచబడలేదు. అంటే మనము పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్ మళ్ళీ ఏం జరుగుతుంది, మన ఆత్మకు ఏం జరుగుతుంది, మన మహిమ ఏంటి అనేది బయలుపరచబడలేదని పౌలు క్లియర్గా రాస్తాడు. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం అది. ఎందుకనంటే మన ఆత్మ యొక్క పవరు అలాంటిది కాబట్టి. ఇప్పుడైతే యేసుప్రభు మహిమ రూపంలో డోర్లన్నీ క్లోజ్ చేసినప్పుడు గోడ లోపల నుంచి యేసుప్రభు వచ్చినాడు. యేసుప్రభు ఏ కార్యాలు చేసి చచ్చిపోయిన వాళ్ళని లేమంటే లేపడం అలాంటి అనేంటే ఇంకంతా జరుగుతుంది. అవన్నీ ఒక ఎత్తు. కానీ రాకడ తర్వాత మనం పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమై ఉన్నామో అది బయలుపరచబడలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. అంటే మన ఆత్మకున్న విలువ అలాంటిది అనేది గుర్తుంచుకోవాలి. బెత్లెహేమ నువ్వు అల్పమైన దానివి కావు అని అంటే దీని ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనల్లో ప్రతి ఒక్కరము దేవునికి అవసరము, దేవునికి విలువైన వారము. ఇది లేఖనాలే బహు స్పష్టంగా చెప్తుంది. దేవుడు